మంగళయుక్తి. రచన సి. విజయలక్ష్మి. చందమామ కథ. ఇక్షుమతి నదీ తీరాన మంకణుడనే మహాముని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆ మహాముని ఆశ్రమంలో తిరుగుతుండగా అరటి చెట్ల మధ్య ఆయనకు ఒక శిశువు దొరికింది. మంకణుడు ఆ పిల్లను తన కుటీరానికి తెచ్చుకొని ఆమెకు కదళి అనే పేరు పెట్టుకుని తన కుమార్తెలాగే పెంచి పెద్దదాన్ని చేశాడు. కదళి యుక్త వయస్కురాలై ఉన్న సమయంలో మధ్యదేశపు రాజు దృఢవర్మ ఆ ప్రాంతాల వేటాడ వచ్చి మంకణ మహాముని దర్శనం చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కదళి కనపడింది. ఆమె సౌందర్యం చూడగానే రాజుకు ఆమెను తప్పక పెళ్లాడి తీరాలనే కోరిక కలిగింది. వెంటనే రాజు మంకణ మహాముని పాదాలకు ప్రణమిల్లి, స్వామి, నా కోరిక ఒకటి ఉన్నది, నెరవేర్చుతానంటే చెబుతాను అన్నాడు దీనంగా. మంకణ మహాముని రాజు కోరిక సులువుగా గ్రహించాడు. ఆయన తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన మీదట రాజు తనకు కదళిని వివాహమాడాలని ఉన్నదని తెలియపరిచాడు. రాజా, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్కటే జ్ఞాపకం ఉంచుకో, కదళి రాజాంతపురాలలో పెరిగినది కాదు, ఆశ్రమంలో పెరిగినది. దానికి కుట్రలు కుసితాలు తెలియవు. నువ్వు దానిని అన్ని వేళలా కంటికి రెప్పలాగా కాపాడుతానంటేనే మీకిద్దరికీ వివాహం చేస్తాను అన్నాడు మంకణుడు. ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని రాజు ప్రమాణం చేశాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మహాముని రాజుకు కదళికి ఆశ్రమంలోనే శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. రాజు వెంట వెళ్ళిపోయే సమయంలో కదళితో ఆమె చెలికత్తెలు, రాజుల అంతఃపురాలు బంగారు పంజరాలని చెబుతారు. నీకు అక్కడ సుఖంగా ఉంటుందో ఉండదో, సుఖంగా లేకపోతే తిరిగి ఇక్కడికి వచ్చేయి. అయితే నిన్ను ఇక్కడ చేర్చడానికి తోడెవరు ఉండరు. అందుచేత వెళ్ళేటప్పుడు దారి పొడుగునా ఆవాలు రాలుస్తూ వెళ్ళు. అవి త్వరలోనే మొలిచి మొక్కలవుతాయి. ఆ మొక్కలు చచ్చిపోయినా వాటి పక్కనే మళ్ళీ కొత్త మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. వాటి ఆనవాళ్ళతో నువ్వు ఆశ్రమం చేరుకోవచ్చు అంటూ ఒక ఆవాల మూట కదళికి ఇచ్చారు. రాజు తన కొత్త భార్యతో బయలుదేరి మధ్యరాజ్యం చేరాడు. దారి పొడుగునా కదళి ఆవాలు రాలుస్తూ వెళ్ళింది. కదళి వచ్చినది మొదలు రాజు తన పెద్ద భార్య ముఖమే చూడడం మానేశాడు. సభ చాలించగానే కదళి ఉండే మందిరానికి వెళ్ళేవాడు. అక్కడే నృత్యగాన వినోదాలు జరిపించుకునేవాడు. అక్కడే భోజన సేనాదులు చేసి తీరిక సమయాల్లో సభకు హాజరయ్యేవాడు. ఇదంతా చూసి పట్టపురాణికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె మంత్రిని పిలిపించి, బాబు, రాజుగారు కొత్త భార్య మోజులో పడి పట్టపురాణినైన నన్ను వదిలిపెట్టేశారు, ఆవిడను తొలగించే సాధనం చూడండి అని కోరింది. ఈ మాటలు మంత్రికి చెవులలో సీసం కరిగించి పోసినట్టయింది. ఆయన అమ్మ, అటువంటి నీచమైన పనులు చేయడానికి సన్యాసినులు బోలెడంత మంది ఉన్నారు, నన్నెందుకు అడుగుతారు అన్నాడు. రాణి వెంటనే తన పొరపాటు తెలుసుకుని, రాజ్యాంగానికి సంబంధించిన విషయం కదా అని మీతో చెప్పాను కానీ కూడని పని అయితే నేను మాత్రం ఎందుకు చేయమంటాను అంటూ పశ్చాత్తాపం అభినయించింది. ఆ తరువాత పట్టపురాణి తన పరిచారికల ద్వారా ఒక సన్యాసిని రహస్యంగా తన అంతఃపురానికి రప్పించి దానికి అంతులేని ధనం ఆశపెట్టి ఏ విధంగానైనా కదళిని హతమార్చే ఉపాయం చూడమన్నది. ఈ సన్యాసిని మందులు మాకులు పెట్టడంలో ఆరితేరినది. పట్టపురాణి ఇస్తానన్న డబ్బుకు ఆశపడి చిన్నరాణిని చంపడానికి మాట ఇచ్చింది. కానీ అంత పని తానై చేస్తే తన పీక మీదకి వస్తుందేమోనని భయపడింది. అందుచేత ఆమె ఆ ఊళ్ళోనే ఉండే ఒక మంగలి వద్దకు పోయి అతని సహాయం కోరింది. చిన్నరాణిని కడతీర్చావా, పెద్దరాణి గారిచ్చే దానిలో సగం నీకిస్తాను అన్నది సన్యాసిని మంగలితో. మంగలి కొంచెం ఆలోచించి, చిన్నరాణిని చంపడం మాటలు కాదు, ఆమె అంటే రాజుకు పంచప్రాణాలును, ఒక ఉపాయం చేయవచ్చు. రాజు చిన్నరాణిని వదిలేసే ఉపాయం చేస్తే పెద్దరాణి తృప్తి పడుతుందేమో కనుక్కో అన్నాడు. సన్యాసిని పెద్దరాణికి మాట చెప్పింది. చిన్నరాణి ప్రాణాలతో ఉండగా రాజు ఆమెను వదిలిపెట్టడు, అందుచేత చంపేయమన్నాను. రాజు ఆమెను వదిలిపెట్టే పక్షంలో నాకు అంతకన్నా ఇంకేం కావాలి అన్నది పెద్దరాణి. ఒక రాత్రి మంగళ శ్మశానానికి వెళ్ళి అక్కడ పాతేసిన శవాల తాలూకు పుర్రెలు ఎముకలు కొని తవ్వి మూటగట్టుకు తెచ్చాడు. ఆ మూటను తీసుకుని మంగళి పెద్దరాణి వద్దకు వెళ్ళాడు. అమ్మా, ఈ మనిషి ఎముకలను చిన్నరాణి గారి పాకశాలలో అటక మీద రాత్రిపూట రహస్యంగా పెట్టించండి. ఆ తర్వాత రాజుగారితో చిన్నరాణి గారు పిశాచి అని తెలిసినట్టు చెప్పండి. ఇల్లంతా పరీక్షించమనండి. ఈ ఎముకలు దొరికాక వారే నమ్ముతారు. ఆ తరువాత తప్పక చిన్నరాణిని వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు మీరు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. పెద్దరాణి సంతోషించి మంగలికి అంతులేని బంగారం మూట కట్టి ఇచ్చింది. మంగలి యుక్తి పారింది. కదళి పిశాచి అంటే మొదటి రాజు నమ్మలేదు. కానీ పాకశాలలో అటక మీద మనిషి ఎముకలు దొరికాక ఆయనకు పెద్ద భార్య మాటలో నమ్మకం కుదిరింది. ఆయన కదళిని కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశాడు. కదళి ఆవు మొక్కల ఆనవాళ్ళను బట్టి కాలినడకను మంకణముని ఆశ్రమం చేరుకున్నది. రాజు తన రెండవ భార్యను వెళ్ళగొట్టేశాడన్న వార్త ఊరంతా పొక్కింది. దీనికోసం కనిపెట్టుకుని ఉన్న మంగలి గబగబా బయలుదేరి
రాజదర్శనార్థం వెళ్ళాడు. ఒక రహస్య విషయం రాజుగారికి స్వయంగా చెప్పాలని అన్న మీదట రాజు మంగల్ని తన వద్దకు రానిచ్చాడు. ఎంత అన్యాయం జరిగిపోయింది మహారాజా! ఏ పాపము ఎరుగని ఇల్లాలని వెళ్ళగొట్టేశారా? అందులో నేను తెలియక చేసిన ద్రోహం కూడా ఉన్నట్టు అనుమానం తగిలి జరిగినది ఏలిన వారికి మనవి చేసుకుందామని వచ్చాను అన్నాడు మంగలి. నువ్వేం చేశావురా? త్వరగా చెప్పు అన్నాడు రాజు ఆదుర్దాగా. 2 రోజుల క్రితం పెద్దరాణి గారు నన్ను పిలిచి ఎక్కడ నా మనిషి ఎముకలుంటే పట్టుకురమ్మన్నారు మహారాజా. సరేనని తెచ్చి ఇచ్చాను. ఇంత పని జరుగుతుందని నాకేం తెలుసు అని వలవలా ఏడవసాగాడు మంగలి. రాజు వాడిని ఊరడించి వాడికి పెద్ద బహుమానం ఇచ్చి పంపేశాడు. తరువాత పట్టపురాణిని ఖైదులో ఉంచి విచారణ జరిపించాడు. చిన్నరాణి మీద కుట్ర చేసినట్టు ఆమె ఒప్పుకున్నది. రాజు ఆమెను పట్టపురాణి పదవి నుండి తొలగించాడు. తరువాత ఆయన మంకణ మహాముని ఆశ్రమానికి వెళ్ళి మహామునికి సాష్టాంగపడి కదడికి క్షమాపణ చెప్పుకొని ఆమెను మళ్ళీ తెచ్చుకొని ఆమెను పట్టపురాణిని చేసి ఆమెతో చాలా కాలం సుఖంగా జీవించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.